కూటమి ప్రభుత్వం బతుకున్న వారిని సైతం చనిపోయినట్టు రికార్డుల్లో చూపిస్తూ సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఏదో ఒక విధంగా తగ్గించాలి అన్న కుటిల యత్నాలకు పాల్పడుతుంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ మహిళను చనిపోయినట్టు రికార్డుల్లో చూపించి అన్నదాత సుఖీభవ అందకుండా చేశారు. దీంతో అవాక్కై రేషన్ షాప్కు వెళితే అక్కడ కూడా లబ్ధిదారుల జాబితాలో కనిపించలేదు. చివరకు పంట సాగు చేసుకునేందుకు అప్పు తీసుకునేందుకు బ్యాంకుకు వెళితే అక్కడ కూడా పని కాలేదు. రికార్డుల్లో మీ పేరు బతికి ఉన్నట్లు కనిపించడం లేదు అనడంతో ఆ మహిళ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. తాను బతికి ఉన్నప్పటికీ ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించేందుకు అధికారుల చుట్టూ తిరుగుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హొసూరు గ్రామానికి చెందిన మాల్గొండ రామకృష్ణమ్మ భర్త గత కొంతకాలం కిందట మృతి చెందాడు. వితంతు పింఛన్తో పాటు సంక్షేమ పథకాలు కూడా గతంలో అందేవి. అయితే అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో పడకపోవడంతో ఎందుకిలా జరిగిందో తెలుసుకునేందుకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్లింది. అక్కడ ఆధార్ కార్డు నెంబర్ అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో నమోదు చేస్తే వివరాలు కనిపించలేదు. పైగా చనిపోయినట్లు కంప్యూటర్లో చూపించారు. రికార్డుల్లో చనిపోయినట్టు చూపిస్తే తనకు పెన్షన్ కూడా రాదు అని రామకృష్ణమ్మ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నేను 1వ తేదీ పింఛన్ తీసుకున్నాను, 3వ తేదీ బియ్యం పోయినాను. బియ్యంలోన రేషన్ కార్డులో నీ పేరు లేదమ్మా తీసేసినారు, నువ్వు ఎక్కడైనా చెక్ చేయించుకో సచివాలయంలో అంటే సచివాలయంలో పోయినాను. పోయి ఏమైనా నాకు బియ్యం లేదు ఇట్లా తీసేసినారు అంటే చనిపోయినావని చూపెడుతుందమ్మా అంటే సరేలే ఇప్పుడు సుఖీబాబు ఇవన్నీ కూడా నాకు ఏం రాలేదంటే చూస్తాంలేమ్మా చూసి చెప్తాము రేపు రామా అంటే మళ్ళీ పోయినాను. పోయేసిన తర్వాత మరి ఏమంటే ఎక్కించినామమ్మా ఇంకా 2 నెలలు అవుతుందో 3 నెలలు అవుతుందో 7 నెలలు అయితే తెలియదు అంటే నాకు చేను ఇప్పుడు ఇబ్బంది అవుతుంది కదా సార్. నాకు అంటే నీకు అన్నదాత సుఖీభవ పడిందమ్మా? పడలేదు. అంటే ఏమని చెప్తున్నారు? పేరు లేదు కదమ్మా చనిపోయినావని చూపిస్తుంది, నీకు డబ్బులు ఎట్లు పడతాయి. మలిగేలు మాది మలిగేలు పొలము, మలిగేల్లో పోయొచ్చిన మలిగేల్లోన నీకు ఆడ వాళ్ళు చెక్ చేసి నీ పేరే లేదమ్మా దీంట్లో చనిపోయినావని చూపెడుతుంది, డబ్బులు ఎట్లు పడతాయి, పేరు లేదు కాబట్టి నీకు డబ్బులు సుఖీభవ ఏం పడవు, ఈ పేరు ఎక్కేంత వరకు ఏం పడవు అని చెప్పినారు.